నా తరపు నుంచి దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాను. ఎల్ఎస్ఏ ఎంప్లాయీ ప్రేయర్ ఫెలోషిప్ దేవుడు నాకిచ్చినందుకు కూడా నేను దేవుని యందు చాలా నాకెంతో గర్వంగా అతిశయిస్తూ ఉంటున్నాను. దేవుని దాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. నేను ఏ పాటి దాన్ని దేవుడు నన్ను ఈ విధంగా ఎన్నుకున్నారు. వాక్యం చెప్పడానికి నన్ను నిలబెట్టినందుకే దేవునికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థనతోటి మనం వాక్యంలోనికి వెళ్దామండి. కృపగల దేవ దయగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. 24 పెద్దలు, వేవేల దూతల సమూహంతో నిత్యం పరిశుద్ధ పొగడబడుచుంటున్నాం మా తండ్రి. నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇక నన్ను నిలబెట్టినందుకు ఏ పాటి అల్పురాలనైనా నాయన తండ్రి. మాట్లాడినది నేను కాదు ప్రభా, మీరే నాలో నుండి నా నోటికి కూరగా ఉండి మీరు మా అందరితో మాట్లాడి మేము సరిదిద్దుకోవలసినవి ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రభా నీ వాక్యము సహాయం చేయండి. నీ వాక్యం ధ్యానిస్తుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకృతములుగా ఉండటానికి సహాయం దయచేయమని నన్ను నీ శిలువ చాటు మరుగుపరుచుకొని చుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. మనము ఈ 34వ కీర్తన చదువుకున్నాం కదండి. దాంట్లో నుండి కొద్దిగా పంచుకోవాలి, నాకు తెలిసినంత వరకు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఏమైనా ముందుగానే చెప్తున్నాను, ఇందులో ఏమైనా సజెషన్స్ ఏమైనా నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే దయతో నన్ను మన్నించండి. దేనామంలో ఏదైనా సలహాలు అవి ఇవ్వవలసింది వస్తే మాత్రం మీరు తప్పకుండా నాకు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇందులో దావీదు చక్రవర్తి రాసిన కీర్తనల్లో దేవుడు చేసిన ఉపకారములు మేళ్లను బట్టి కొనియాడబడిన కీర్తనల్లో ఇదొక కీర్తన అయి ఉంటుంది. శ్రమలు దుఃఖములు వేదాల్లో రాసిన కీర్తనలు కొన్ని కనబడతాయి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కీర్తనల్లో కూడా ఈ 34వ సంకీర్తన ఒకటిగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ కీర్తన రాసిన సందర్భాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమని ఉంది కదా 34వ కీర్తనలో ఈ విధంగా, దావీదు అబిమెలకు ఎదుట వెరివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తనగా మనము చూస్తూ ఉంటున్నాము. అయితే అబిమెలకు రాజు ఎదుట వెరివాని వలె ప్రవర్తించిన తర్వాత తోలివేయబడిన తర్వాత దావీదు రాసిన కీర్తన అని ఉంటుంది. ఈ కీర్తన మనం చూసినట్లయితే ఆ దావీదు అబిమెలకు రాజుకు చిక్కినప్పుడు ఒక చక్రవర్తి యుద్ధశూరుడైన వీరత్వం కలిగిన దావీదు, అపజయం ఎరుగని దావీదు తన జీవితంలో ఒంటరితనం దాపురించింది తనకి. తన గర్భవాసన పుట్టిన కుమారులైతేనేమి వీరందరూ ఎదురు తిరిగిన సందర్భాలు చాలా మనము ఇందులో చూస్తూ ఉంటున్నాము. తన మామ కూడా సౌలు దావీదుని తరుముతూ చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాము. సౌలు చేతిలో నుండి తన కుమారుల చేతుల నుండి తప్పించుకోవడమే కాకుండా తన శత్రువులను దేవుడు తన చేతికి అప్పగించిన సందర్భాలు కూడా ఇందులో మనము దావీదు కీర్తనలో ఎంతో చూస్తూ ఉంటున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో ఒంటరి వాణిగా కూడా కొన్ని సందర్భాలు దావీదుకు కలిగి ఉంటున్నాయి. ఆ ఒంటితనంలో కృంగుపాటుతనంలో దావీదు అరణ్యవాసం చేస్తాడు. అదుల్లాం గుహలో ఉన్నప్పుడు ఒక కీర్తన కూడా వ్రాసిండు. దేవా, నేను నిదానించి నా కుడి ప్రక్కన చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకడును లేడు అన్న మాటను బట్టి చూస్తే చక్రవర్తి అయిన దావీదు అంటే తెలియని వారు ఆ గుహలో ఉన్నారు. అటువంటి ఒంటరితనం అనుభవించినప్పుడు అభ్రతా భావంతో అటువంటి భయాందోళనలు దావీదు జీవితంలో అనేకములు కలిగాయి. అయితే ఒంటరి జీవితంలో దావీదు అబిమెలకు రాజు చేతికి చిక్కినప్పుడు అబిమెలకు రాజు సైన్యం దావీదుని తీసుకువెళ్లి రాజు ముందర నిలబెట్టినప్పుడు తన ప్రాణాన్ని తప్పించుకునే అవకాశం మాత్రం ఏమాత్రం లేకుండా పోయింది. తనకి ఒంటరిగా చిక్కింది కాబట్టి దావీదు అబిమెలకు రాజు సముఖంలో నిలబడి ఒక వెర్రివాని వలె ప్రవర్తించిండు. ఎందుకు ఆ విధంగా
ప్రవర్తించిండు. అలా ఎందుకు ఆ విధంగా ప్రవర్తించవలసి వచ్చిందంటే, ఒక చక్రవర్తి యుద్ధశూరుడై యుద్ధశూరుడు కత్తి చేత పడితే శత్రువులు వెన్ను చూపే అలాంటి ధైర్య సాహసాలు కలిగిన దావీదు ఈ సందర్భంలో ఒక అన్యుడైన రాజు చేతికి చిక్కవలసి వచ్చినప్పుడు రాజ సముఖంలో నిలబడి ఒక వెర్రివానిలో ప్రవర్తించడానికి గల కారణము, దావీదు తన ప్రాణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలా అనేసి ఆలోచించి తన గడ్డం వెంట్రుకలు పెరికి వేసుకొని, ఇదంతా స్టోరీ మనకు తెలుసు, వేసుకొని ఉమ్మి వేసుకోవచ్చు, గడ్డం మీద బట్టలు చింపి వేసుకోవచ్చు, ఒక పిచ్చి పట్టిన వాని వల్ల ప్రవర్తించాడు. యుద్ధనీతి ఏంటిదంటే, ఇందులో పిచ్చి వారిని కానీ వెర్రి వారిని కానీ అంగహీనులను కానీ చంపకూడదని యుద్ధనీతి అయి ఉంటుంది అప్పట్లో. ఉంటుంది. ఎబూసీయులు పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు దావీదు తన పరివారంతో వెళ్తున్నప్పుడు దావీదు ఆ పట్టణాన్ని ఆక్రమించుకోవాలని, తన స్వాధీనం తెచ్చుకోవాలని ఎంతో ఆకాంక్ష ఉండే, దావీదుకి కోరిక ఉంది. యెహోషువ నాయకత్వంలో ఈ పట్టణాన్ని పట్టుకోలేక పోయారు, కొంత మిగిలిపోయింది అందులో. అయితే యెరూషలేము దావీదుకి ఇష్టమైన పట్టణము. ఆ పట్టణంలో నుండి నీళ్లను ఎవరైనా తీసుకొని వస్తారా అని కూడా ఒక సందర్భంలో దావీదు అంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఆ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు ఒక మాటను లేవనెత్తారు. ఆ సామెత ఏంటిదంటే, ఇక్కడ కుంటివారు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు, దావీదుని తరిమి వేస్తారు అంటే, కుంటివారిని అంగహీనులను చంపకూడదు, వారితో యుద్ధం చేయకూడదు. కనుక ఈ యొక్క వెర్రివాని వల్ల ప్రవర్తించుటకు దావీదు తనని తాను కాపాడుకోనాలని అటువంటి సందర్భాన్ని అబీమెలెకు చూసినప్పుడు, దావీదు గురించి అబీమెలెకు రాజుకి బాగా తెలుసు. తన గురించి ఒక మాట తను అనుకుంటాడు, ఇతనేనా నేను చూసిన దావీదు, ఇతనేనా ఇశ్రాయేలు స్త్రీలు దావీదుకి 10,000 కొలది, సౌలుకి దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని వాళ్ళు ఇతని గురించేనా ప్రస్తుతించిండ్రు అని ఆయనకి ఆశ్చర్యం కలిగినట్టుగా మనం కూడా చూస్తుంటున్నాం. ఒక మహావీరుడైతేనేమి ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించింది ఆ రాజుకి. అప్పుడు తన సన్నిధానం నుండి దావీదుని తోలివేయమన్నాడు. తోలివేసిన తర్వాత అప్పుడు ఈ 34వ సంకీర్తన దావీదు వ్రాసినట్టుగా మనము చూస్తా ఉంటున్నాము. దేవుడు తనని తప్పించాడని సమాజం ముందు దేవుని ప్రస్తుతించాలని కూడా ఈ కీర్తన దావీదు 1-2 వచనాల్లో వ్రాసినట్టుగా మనము చూస్తా ఉంటున్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామంలో గొప్ప చేయుదము. దావీదు తన ఒక్కడే కాకుండా మనం సమాజముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు అంటే, మనకు కలిగిన మేలులు గొప్ప కార్యాలని మనం సమాజం ముందు తెలియజేయాలనేసి అంత మంచి మనసుని వ్యక్తిగా కూడా మనం ఇతన్ని చూస్తూ ఉంటున్నాము. ఎల్లప్పుడూ అనగా అన్ని వేళలా అనేసి అర్థము. సుఖానుభవంలోనే గాని గొప్ప కార్యములు దేవుడు మన పట్ల చేసినప్పుడే గాని అనుకున్నది నెరవేర్చినప్పుడే మనము దేవుణ్ణి స్తుతించగలుగుతాం. మనం మనుషులం కాబట్టి ఆ విధంగా స్తుతిస్తూ ఉంటాము. ఏదైనా బాధ అనుకున్నది జరగనప్పుడు, సమస్య ఎక్కువైనప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు దేవుణ్ణి మనము మర్చిపోతూ ఉంటాము, ఆయన మీద వ్యసన పడుతుంటాము, కోపడుతుంటాం, విసుకుంటాం, ప్రార్థన చేయలేము, ఆయనను గణపరచలేము, స్తుతించలేము. కానీ దావీదు మాత్రము మేలులలోనే కాదు, దేవుని సన్నిధానంను మనము శ్రమలు, నిందలు, అవమానం ఎన్ని కలిగినను దావీదు జీవితంలో తన జీవితం మనకు ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటుంది. అన్ని వేళలా అతను స్తుతిస్తుంటున్నట్టుగా కూడా మనము చూస్తుంటున్నాం. ఒక సుఖానుభవంలోనే కాదు కానీ ఇబ్బందిలోను, శ్రమలోను, అనారోగ్యంలో ఆ స్థితిని బట్టి దేవుని మనము స్తుతించగలగాలి. దేవా, ఈ పరిస్థితులు నాకు ఎందుకు కలిగినవి, ఎందుకు ఈ విధంగా, ఏమి దీని వల్ల మనం నేర్చుకోవాలి, ఏమి ఆశీర్వాదం పొందుతాను, ఎలాంటి జీవితం పొందుతాను, ఈ స్థితిని బట్టి నీకు వందనములు అనేసి మనము ప్రేయర్ చేసుకోవాలి. ఏ విధంగా దావీదు మన ముందు ఒక స్ఫూర్తిగా మనకి నిలబడినట్టుగా చూస్తుంటున్నాం. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రార్థన
అనుభవము కావాలి. ఇటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ఉదాహరణ యోబు జీవితమే మనం చూసుకున్నట్లయితే యోబు గురించి దేవుడే మంచి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు కదా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి నరుడెవడు లేడు అని దేవుడు ఎంత చక్కని సాక్ష్యాన్ని యోబును బట్టి మనకి చెప్తూ ఉంటున్నాడు. అయితే యోబు విషయంలో ఎంత అంటే అసలు అంత భయంకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. అలాంటి స్థితులు, ఎన్నో శ్రమలు, నిందలు, తన భార్య తనని దూషించేటట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దూషించి దేవునికి అమ్మో ఎందుకు ఇంతగా అనుభవిస్తావు శ్రమలు, ఎందుకు అంత బాధపడతావు, శారీరకంగా అంతా హింసింపబడుతున్నప్పుడు కూడా అనేసి ఎంతో అన్నప్పుడు కూడా దావీదు దేనికి జనకలేదు, బెంకలేదు, భయపడలేదు, బెదరలేదు. తనంతా దేవుని మీద ఆధారపడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం కదా. కీర్తనలు 112 వచనంలో ఉంటది కదా. కీర్తనలు 112 వచనంలో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. మన హృదయం దేవుని ఆశ్రయించినప్పుడు, యోబు ఆ విధంగా దేవుని ఆశ్రయించుండి ఏం కాదు అని చెప్పేసి ఎన్ని వచ్చినా గాని దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు యోబు. అలాంటి పరిస్థితిలో యోబు దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు అతన్ని కదల్చనీయబడలేదు, భయపడనీయలేదు, వెనకనీయలేదు, చెడనీయలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామంకే స్తుతి మహిమ కలిగినాక అని చెప్పి ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఉంటున్నాడు. అయితే మనం కూడా ఇలాంటి అనుభవంలోనికి మనం కూడా వెళ్ళాలి అనేసి ఇక్కడ యోబును కూడా మనకు దేవుడు ఉదాహరణగా చెప్తూ ఉంటున్నాడు. మనం ఏమై ఉన్నామో ఆ స్థితిని బట్టి కూడా మనము ప్రతి మేలులో మనం మంచి జరిగింది, మనం అనుకున్నప్పుడు జరిగింది, మనం ప్రేయర్ చేసినప్పుడు ఆ కార్యాలు జరిగినవి, అప్పుడే మనం దేవుని స్తుతించాలి, దేవుని ఎదుకు వెళ్ళాలి అన్నట్టు కాకుండా యోబుని కానీ దావీదుని కానీ ఎంతో మంది ప్రవక్తలేమి, ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది ఉన్నారు. మనం చూస్తే ఎస్తేర్ ఉంది, రూతు ఉంది, ఇది ఎన్నో పరిస్థితుల్లో చూస్తూ ఉంటున్నాము. హన్నా ఉంది, ప్రార్థన వల్ల కోరుకున్నది. ఈ విధంగా ఎంతో మంది వారిని మనకి దేవుడి స్ఫూర్తిగా మన ముందు ఉంచుతూ ఉంటున్నాడు. అలాంటి ప్రార్థనలు మనము అనుభవంలోనికి మనము వెళ్ళవలసిందిగా నేను ప్రభునామం మీ అందరినీ కోరుకుంటున్నాను. దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఎల్లప్పుడూ స్థుతించాలి, ఎల్లప్పుడూ స్థుతించే అనుభవం, ఎల్లప్పుడూ గణపరిచే విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమైనా కానీ దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. అదుల్లాం గుహలో ఉన్న, అంతఃపురంలో ఉన్నా గాని దావీదు దేవుని స్తుతిస్తూనే ఉండెను. మనం కూడా ఆ స్థుతిని బట్టి, ఆ జీవితం యొక్క విధానాన్ని బట్టి మనం అతని స్ఫూర్తిగా తీసుకొని మనం అవలంబించినప్పుడు దేవుడు మన కార్యాలు చేస్తా, మనము అనుకున్నది నెరవేరుస్తాడని మనం ఇక్కడ గమనించవలసినదిగా కోరుతుంటున్నాను. దీనత్వం కలిగిన వారు దేవుని యందు అతిశయపడుదురు. దీనత్వము 2వ వచనంలో యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దీనులు అనంటే ఎంతగానో దీనులు అంటే చాలా నీతిమత్వాన్ని పొందిన వారు, దేవుని కాడి క్రింద నలగొట్టబడిన వారు, నీతిమంతులు అనబడిన వారు మాత్రమే దేవుని బట్టి అటువంటి వారు దీనులుగా ఉన్నప్పుడు వారు మాత్రమే దేవుని బట్టి అతిశయపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో మనుషులంగా, మానవులంగా మనమైతే మన ఆస్తిని బట్టి, మన పిల్లలను బట్టి, మనకున్న హోదాను బట్టి, మన స్థితిగతులను బట్టి మనము అతిశయిస్తుంటాము. కానీ దావీదు ఆ విధంగా కాదు. దావీదు దేవుడు తనకిచ్చిన రాజ్యమేమి, అంతఃపురమేమి, ఇంకా సింహాసనమేమి, వాటిని బట్టి గర్వించలేదు, అతిశయించలేదు. దావీదు తన దేవుణ్ణి బట్టి నా పట్ల దేవుడు అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అబీమెలెకు రాజు నుండి నన్ను తప్పించిండు, సౌలు చేతిలో తప్పించిండు, ఎన్నో ఒంటరిగా శత్రువుల చేతి చిక్కినప్పుడు ఎంతో మందిని కూడా నాకు ఇచ్చినప్పుడు కూడా నాకు మంచి దేవుడు తెలివినిచ్చిన అన్నిటి నుండి నన్ను తప్పించినాడు అని చెప్పి దాన్ని బట్టి
దావీదు దేవుని బట్టి అతిశయించినట్టుగా కూడా మనము చూస్తుంటున్నాం. దావీదు కూడా తన దీనత్వాన్ని నేర్చుకున్నాడు, నల్లగొట్టబడ్డాడు. దేవుని గాయపడిన హస్తాల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు దావీదుని విరిచాడు. దావీదుకు కలిగిన శ్రమలు, వేదనలు ఏ రాజుకు కూడా కలగలేదు, ఏ చక్రవర్తికి కూడా కలగలేదు. దావీదు జీవితము అంతా కూడా శ్రమానుభవంలోనే గడిచిపోయాయి, దుఃఖ సాగరంలో గడిచాయి. నిద్రలేని పరిస్థితులు ఎన్నో అతనికి కలిగినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. నా కన్నిటితో నా పడక తేలి ఆడుచున్న దేవా అని కూడా ఒక కీర్తనలో వ్రాసినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాము. తన గర్భవాసంలో పుట్టిన అబ్షాలోము చనిపోయినప్పుడు అలాంటి దుర్వార్త విన్నప్పుడు మేడ ఎక్కి అంగలార్చాడు, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోయినా బాగుండేది, ఎందుకు బ్రతికానా, ఆ మాటలు ఎప్పుడు వస్తాయో తెలుసా అండి. ఆ విధంగా అన్నాడు దావీదునంటే, తన కళ్ళ ముందే తన కుమారుని పోగొట్టుకున్నప్పుడు, సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యం పాలైనప్పుడు వేదన పడుతూ అటువంటి బాధను అనుభవించినట్టుగా చూస్తూ ఉంటున్నాము. అటువంటి పరిస్థితుల్లో, సందర్భాల్లో కూడా దావీదు దేవుని మర్చిపోయినట్టుగా కూడా మనము ఏకోశాన చూడట్లేదు. యోబు కూడా ఎన్నో దుర్వార్తలు ఒకటేనుకొకటి, ఒకటే రోజులో ఎన్నో ఒకటేనుకొకటి, ఒకని తర్వాత ఒకటి వచ్చి ఎన్ని దుర్వార్తలు చెప్పినా కానీ యోబు స్థిరంగా దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు, దేవుని నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని భయపడనీయలేదు. ధైర్యము, దేవుడు ఆ సమయంలో ధైర్యం ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాము. అటువంటి సందర్భాల్లో కూడా దావీదు దేవుని మర్చిపోకుండా దేవుని స్తుతిస్తున్నట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాము. విశ్వాసుల సర్వ సమాజం అంతటిని దీనత్వము ఉన్నాడు, గొప్ప కార్యములు దేవుడు నాకు చేశాడు, శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించాడు. దేవుడు ఆయన నామాన్ని బట్టి గణపరచాలి, స్తుతించాలి. సమాజంలో స్తుతించే అనుభవం కూడా దావీదులో ఎంతగానో ఉన్నట్టుగా కూడా మనము చూస్తుంటున్నాము. మనకు కలిగిన వేదనలను బట్టి ఆయనకు సాక్షికరంగా మనము నిలబడాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మేలులను బట్టి కూడా ఆయనను స్తుతించాలి. శ్రమానుభవంలో, సుఖానుభవంలో, శ్రమానుభవంలో కూడా దేవుని మనం స్తుతిస్తే దేవుడు మన పట్ల కనికరించి కృప చూపి మన కలిగిన భయంలో నుండి మనల్ని తప్పించే దేవుడై ఉంటున్నాడు. నేను యెహోవా యొద్ద, 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దీన్ని బట్టి చూస్తే విచారణ చేయగా దావీదు విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చినట్టుగా నాకు కలిగిన భయంలన్నిటిలో నుండి తప్పించాను అని ఎంతో మంచి సాక్ష్యము చెప్తూ ఉంటున్నాడు. హిజ్కియా కూడా రాజు శత్రువులందరూ చుట్టుముట్టినప్పుడేమి, తన అనారోగ్య పరిస్థితుల్లోనేమి, తన ఏది కలిగినప్పటికీ కూడా, తనకి అనానుకూలంగా ఏ పరిస్థితులు కలిగినప్పుడు కూడా తను దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ప్రతి విషయంలో దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ తనని తప్పిస్తూ వచ్చినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. యెహోషాపాతు రాజు కూడా ఉపవాసం ఉండి దేవుని మందిరంలోనికి వెళ్ళి శత్రువులు అతని చుట్టిని ముట్టినప్పుడు కూడా అతను ఉపవాసం ఉండి దేవుని మందిరంలోకి వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు కూడా తన స్థితిగతులను గురించి విచారణ చేసినప్పుడు దేవుడు కూడా ఉత్తరం ఇచ్చినట్టుగా కూడా మనము యెహోషాపాతు తోడే ఉన్నట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాము. దావీదు అనుభవంలో, జీవిత అనుభవంలో 7 మార్లు దేవుణ్ణి ప్రార్థించినట్టుగా స్తుతిస్తూ ఉంటున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. గొప్ప ప్రార్థనా పరుడుగా మనకి దేవుడు ఈ రోజు ఈ విధంగా దావీదు గురించి మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ దావీదు తనకు కలిగిన ప్రతి సమస్యలోనూ విచారణ చేస్తాడు. అందుకనే 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను, దేవుడు నా ప్రార్థన ఆలకించిండు, నా ప్రార్థన దేవుడు త్రోసివేయలేడు, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది అన్నట్టు దావీదు భక్తుడు తన పత్రికలో వ్రాసెను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ అతను ఏం చేసిందంటే అత్యాసక్తితో ప్రార్థన చేయగా అని ఉంటుంది కదా. మనం ఏదో మామూలుగా ప్రార్థన చేసినట్టు కాకుండా ఏలియా చేసినటువంటి ప్రార్థన అత్యాశక్తితో, ఆశతో దేవుడు మనకి చేస్తాడు
అన్న ఆశతోటి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు కూడా ఈ ఏలియా అత్యాసక్తితో ప్రార్థన చేయగా మాట అతని మన జీవితాల్లో ఎంతో ఊతాన్నిస్తున్నట్టుగా కూడా మన జీవితాల్లో నిరీక్షణ నింపుతున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా నేడు ఆలకించడా. మనం సమస్యల వశం మర్చిపోకుండా, సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ప్రతి విషయంలో మనకు తోడుండి సహాయం చేస్తూ మనలో ఉండి మనకు సహాయం చేస్తూ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా, వాటికి జవాబులు ఇచ్చే దేవుడుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. మన ప్రార్థనలో కూడా బలం ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది. అంటే మనం అత్యాసక్తితో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో నింపని వారమే మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన కూడా బహుబలంగా ఉంటుంది, బహు శక్తి గలదే ఉంటుంది. నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నాకు ఉత్తరం ఇస్తాడు అన్న నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆశతో ప్రార్థన చేయడం మన కార్యాలు కూడా జరుగుతాయి అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరొక కీర్తనలో కూడా దావీదు ఏమంటాడంటే, నా హృదయంలో నేను పాపం ఉంచుకొని ఎడల దేవుడు నా మనవి వినకపోవును, నా ప్రార్థన వినడు అనేసి కూడా, అంటే తనలో లోపాలు కూడా ఎత్తి చూపి ప్రార్థించే విధంగా కూడా ఇతన్ని మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు మన ప్రార్థనని అంగీకరించాం. మనము ఆ పాపాన్ని, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని దేవుని యొద్ద దీనత్వం కలిగి మన హృదయపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు అని మనము విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు మనకు కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. అయితే దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని కూడా మనము చూస్తా ఉంటున్నాము. అయితే వారు ఆయన తట్టు నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయనను తప్పించెను. నాకు ఎన్ని శ్రమలు, ఎన్ని కార్యాలు, ఎన్ని భయాలు ఎటు నుంచి వచ్చినా కానీ తన చిన్నప్పటి నుంచి పాపం తన అన్న గురించి కష్టపడుతూనే ఉన్నాడు కదా. గొర్రెలను మేపుతూ సింహాల నుండి తన గొర్రెలను కాపాడుతూ దావీదు మహారాజు ఆ విధంగా నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనలు 34వ అధ్యాయంలోనే 19వ వచనంలో ఉంటది కదా, నీతి మంతునికి కలిగిన ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును అన్న విధంగా మనము దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన చేతిలోకి మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని తప్పించేవాడుగా, మనల్ని కాపాడేవాడుగా, మన పరిస్థితులను అన్నిటి నుండి విడిపించే దేవుడే వింటున్నాడని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోవును. లజ్జింపక అంటే సిగ్గు, అవమానము, నింద ఇవన్నీ కూడా మనం అనుకోవచ్చు. మనము దేవుని తట్టు చూసినప్పుడు మనకి ఎంతో నిరీక్షణ, మనకి కార్యాలు జరుగుతాయి అన్న ఆశ దేవుడు మనలో పుట్టిస్తుంటాడు. అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ బిడ్డ నా వద్దకు వస్తుందా లేదా, నా వైపు తిరుగుతుందా లేదా అని చూస్తూ ఉన్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. వారి ముఖంలో ఎన్నడూ లజ్జింకపోవును. దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు, మన పరిస్థితుల్లో దేవుని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు. ఎందుకంటే దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన యుద్ధకు వెళ్ళి మనం విచారణ చేసినప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపరచనీయడు. ఎందుకంటే మనం దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని యొక్క విచారణ చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఏదైనా ఆపోజిట్ గా మనకి ఆ కార్యం జరగలేదు, ఆ సిగ్గు అవమానం మనకి కలిగిందనుకో, అది దేవునికి కలిగినట్టే కదా. అందుకే మనల్ని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడు పైగానే ఉంచే దేవుడు కానీ క్రిందిగా ఉంచే దేవుడుగా కాదు. మన దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడుగా మనము ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆయనను నమ్ముకునే ఎడల ఆయన మనలను పైవారిగా ఉంచుతాడు కానీ క్రింది వారిగా ఉంచాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని, నాకు ఇచ్చిన సమయం ఇంకా ఎక్కువనే తీసుకున్నాను, దయచేసి క్షమించండి. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించారు కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ అండి. చాలా లోతుగా చెప్పే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. చాలా విషయాలు
ఒక్కొక్క వచనంలోంచి తీసుకొని మీరు మాతో షేర్ చేసుకున్నారు. ఆ దేవుడు ఇంకా మిమ్మల్ని జ్ఞానంతో నింపి మీకు కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ దేవుడు ఇచ్చి అనేకులకు ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి తప్పకుండా దేవుడు సహాయపడాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో మిత్రులారా, మరి ముగింపులోకి వచ్చామండి. దయచేసి మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ జయశ్రీ గారు ప్రార్థన చేస్తారండి. ఓకే, లేదంటే ఎవరైనా కూడా దయచేసి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాని తర్వాత సుబ్బారావు గారిని ఆశీర్వాదం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనీబడి ప్లీజ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అండి. వీరకి శర్మ. ఎస్. సకల సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయపు ఆరాధనలో ఎంతవరకు నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి కాంతి ఉంచారు. నేను సక్రమంగా జరిగించుకోవడానికి నీ కాపుదల దయచేశారు. సహోదరి నేను మరి వివరించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన మరింత స్పష్టత కలిగి ఆయన మరి తన ఆసక్తిని బట్టి ఆమె నేను అనేక చోట్ల నీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నీ చిత్తమైతే నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను వివరించిన విధానంలో దావీదు తనకు కలిగిన స్థితి నుంచి దుస్థితికి వెళ్ళినప్పటికీ నిరంతరం దీనుడిగా నీ ముందు నిలిచిన విధానాన్ని బట్టి తన ప్రాణమును కాపాడినావు. అలాగే ప్రభా మరి దీనుడైన దావీదును బట్టి ప్రభా నేను మరి నువ్వెంతో అతిశయించినావు. నేను తన దీనత్వంలో ఆయన మరి దావీదు ప్రభా నీ యొక్క ఆశీర్వాదంలో నీ కృప మెండుగా పొంది ఉన్నాడని ఆయన మరి మేము గ్రహించడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఆయన మరి మేమును కూడా ఏ స్థితిలోనూ ప్రభా నీ యందు దీనుడిగా నిలవడానికి నీ కృపను అధికంచేయమని నీ కృప కలిగిన హస్తాలను మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ప్రియుని మీదను, ప్రియుని కుటుంబాల మీదను, మరి ముఖ్యంగా ఈ దినము చక్కటి సందేశాన్ని, అనేకమైనటువంటి నేను సంగతులను అందించినటువంటి ప్రియ సహోదరి వారిని, వారి కుటుంబాలను కూడా ఎల్లప్పుడూ కాచి నడిపించిన గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చే వారము యోగి మన వరప్రసాద్ గారి అబ్బాయి ముంబైలో ఉంటాడు. సో ఆయన మనతో వాక్యాన్ని పంచుకుంటారు. సో వచ్చే వారం 5వ తేదీగా మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే. గుడ్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.